Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి వారే బాస్ అన్నట్టుగా ఉంటుంది నాయకుల తీరు. అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి అతి స్వేచ్ఛకు పోతుంటారు. నన్ను మించినవాడు లేడన్నట్టు ఎంత పెద్ద నాయకుడి మీదకైనా పోరుకు సిద్ధమైపోతారు. ఆ ఫ్లోలో ఎంత పెద్ద మాటలైనా జారుతారు. అయితే ఇదంతా గతం. ఇకపై ఇది నడవదని కాంగ్రెస్ అధిష్టానం స్ట్రాంగ్గా చెప్తోంది. ఎవరైనా సరే పార్టీ తర్వాతే అని తేల్చేసింది. మరి ఆ ప్లానింగ్ ఏంటో, ఇన్నాళ్ళు లేనిది కొత్తగా ఇప్పుడెట్లా సెట్ చేద్దాం అనుకుంటున్నారో ఓసారి ఈ వార్తలో చూద్దాం. పార్టీయే సుప్రీం, నేనే బాస్ అనే ఏకఛత్రాధిపత్యానికి చెక్. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త క్రమశిక్షణ. రెండోసారి అధికారం, మెజారిటీ ఎంపీ సీట్లు టార్గెట్. ఇప్పటి నుంచే కార్యాచరణ. 40,000 మంది సుశిక్షితులైన కార్యకర్తలు సిద్ధం. బూత్ స్థాయి నుంచి సోషల్ మీడియా వరకు పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ పార్టీ ముద్ర. కాంగ్రెస్లో వ్యక్తుల కంటే పార్టీనే సుప్రీం అనే సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచారు. సీఎం అయినా, టీపీసీసీ అధ్యక్షుడైనా, మరెవరైనా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనే క్రమశిక్షణను అమలు చేయడంపై ఆమె దృష్టి సారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే సంస్థాగతంగా బలోపేతానికి శ్రీకారం చుట్టిన ఆమె రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది సుశిక్షిత కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేసే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళం, హిమాచల్ ప్రదేశ్లో మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు పోతోంది. మరోమారు రాష్ట్రంలో అధికారాన్ని చేపడితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 సీట్లకు అదనంగా మరికొన్ని స్థానాలను గెలుచుకోవాలన్నది టార్గెట్. తద్వారా దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని ఆ పార్టీ ఆలోచనగా చెప్తున్నారు మీనాక్షి నటరాజన్. బాధ్యతలు చేపట్టక ముందు ఎవరికి వారే కింగ్స్ అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు ఉండేవి. ఈ విషయాన్ని గమనించిన ఆమె పార్టీ ప్రతిష్టతకు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డికి సహకరిస్తూనే పార్టీ పరంగా ఏఐసీసీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. అప్పటి వరకు పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యవర్గాలు మాత్రమే ఉండేవి. మెజారిటీ మండల కమిటీలు పనిచేసేవి కావు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేల చెప్పు చేతుల్లోనే పార్టీ ఉండేది. ఆమె వచ్చిన తర్వాత పార్టీ కమిటీలపై దృష్టి సారించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో పార్టీలో సీనియారిటీ, పార్టీ కోసం పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వపరంగా చేపట్టే కార్యక్రమాలపైన పార్టీ మార్క్ ఉండేలా మీనాక్షి నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రివర్గంలో చర్చించి కొత్త పథకాలను ప్రకటించేవారు. అయితే ఇకపై సమన్వయ కమిటీలో చర్చించి ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించాల్సిందేనని మీనాక్షి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నేరుగా ప్రభుత్వమే పథకాలను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లడం లేదనే విమర్శ ఉందని, అందుకే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం తాజా నిర్ణయాల ద్వారా పార్టీ ప్రాధాన్యత పెరుగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు మారి హైకమాండ్ చెప్పినట్టు నడుచుకుంటారని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.